వెల్కమ్ టు స్వతంత్ర. నేను నిత్య శ్రీనివాస్. మార్నింగ్ మ్యాగజైన్ లో హెడ్లైన్స్ చూద్దాం. నేడు ఢిల్లీకి రేవంత్, బట్టి విక్రమార్క. సాయంత్రం ప్రధానితో భేటీ, పెండింగ్ సమస్యలపై చర్చ. సీఎం రేవంత్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ, టాలీవుడ్ పై చర్చ. నేడు టీటీడీ పాలక మండలి సమావేశం. టీటీడీ చైర్మన్ భూమన్న అధ్యక్షతన భేటీ. నేడు నల్లపాడులో సీఎం జగన్ పర్యటన. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం. నేడు మంగళగిరి నారా లోకేష్, టీడీపీలో చేరనున్న వైసీపీ నేతలు. ప్రజాభవన్ ఎదుట ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టిన కారు. మాజీ ఎమ్మెల్యే తనయుడు కారు నడిపినట్లు ఆరోపణ. రైట్, ఇక డీటెయిల్స్ చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ పెద్దల్ని కలిసి కొత్త మంత్రులు, నామినేటెడ్ పోస్టులపై చర్చిస్తానని తెలుస్తుంది. అలాగే లోక్సభ ఎన్నికలు, 6 గ్యారంటీ హామీలు అమలుపై అంశాలపైన చర్చిస్తారని తెలుస్తుంది. ఆ తర్వాత సాయంత్రం 4:30 ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అవుతారని తెలుస్తుంది. ఇందుకు అపాయింట్మెంట్ కూడా ఖరారైనట్లు తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని కలవబోతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ అంశాలపై ఆయన ప్రధానితో చర్చిస్తారని సమాచారం. ఈ టూర్ కోసం డిప్యూటీ సీఎం బట్టి ఖమ్మం పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ పెద్దల్ని కలిసి కొత్త మంత్రులు, నామినేటెడ్ పోస్టులపై చర్చిస్తారని తెలుస్తుంది. అలాగే లోక్సభ ఎన్నికలు, 6 గ్యారంటీ హామీల అమలుపై అంశాలపైన చర్చిస్తారని తెలుస్తుంది. ఆ తర్వాత సాయంత్రం 4:30 ఆయన ప్రధాని మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అవుతారని తెలుస్తుంది. ఇందుకు అపాయింట్మెంట్ కూడా ఖరారైనట్లు తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని కలవబోతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ అంశాలపై ఆయన ప్రధానితో చర్చిస్తారని సమాచారం. ఈ టూర్ కోసం డిప్యూటీ సీఎం భట్టి ఖమ్మం పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు.
ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క ఇద్దరు కూడా ఈరోజు ఢిల్లీకి వెళ్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక విమానంలో సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా ఢిల్లీకి చేరుకుంటారు. సాధారణంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రధాని ని కలవడం ఒక సాంప్రదాయంగా వస్తోంది. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలి అని చెప్పి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని కలవడము రివాజ్గా వస్తుంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు సైతం ప్రధాని మోడీతో అపాయింట్మెంట్ కోరారు. ఇప్పటికే 2-3 సార్లు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళినప్పటికీ ప్రధాని అపాయింట్మెంట్ ఖరారు కాని నేపథ్యంలో ప్రధానితో సీఎం రేవంత్ రెడ్డి కలవలేకపోయారు. ఈ నేపథ్యంలో కొంతకాలంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో రేవంత్ రెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రధానితో అపాయింట్మెంట్ ఇప్పించాలి, ప్రధానితో టైం ఇప్పించాలి అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి కోరారు. ఈ పరిస్థితుల్లో ఈ రోజు 26వ తారీఖు సాయంత్రం 4 గంటలకు అపాయింట్మెంట్ ఖరారైంది. 4 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క ఇద్దరు కూడా మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు. ఈ నేపథ్యంలో 12 గంటలకు ప్రత్యేక విమానంలో ఇద్దరు నేతలు కూడా బయలుదేరి ఢిల్లీకి వెళ్తున్నారు. అయితే ప్రధాని భేటీలో సీఎం రేవంత్ రెడ్డి ఏ అంశాలను లేవనెత్తుతారు అన్న విషయమే కొంత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే కేంద్రం నుంచి సహకారం అందట్లేదు అని చెప్పి గత ప్రభుత్వము ఎన్నో పథకాలను వాయిదా వేసింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వము నిధులు మంజూరు చేసిన మ్యాచింగ్ గ్రాంట్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవటం వల్ల కేంద్ర నిధులు తిరిగి ఆ కేంద్రానికి వెళ్ళిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్రాల మధ్య, ప్రభుత్వాల మధ్య పరస్పర సహకారం ఉంటే తెలంగాణ ప్రజలకు మరింత మేలు జరుగుతుంది అన్న ఒక పెద్ద మనసుతో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క ఇద్దరు కూడా ఈ రోజు ప్రధానితో భేటీ అవుతున్నారు. ఈ ప్రధాని భేటీలో తెలంగాణకు రావాల్సిన ఆ పెండింగ్ నిధులు సుమారు 40,000 కోట్ల వరకు తెలంగాణకు పెండింగ్ నిధులు రావాలి. వివిధ పథకాల కింద, గ్రాంట్స్ కింద ఆ నిధులు ఇప్పించే దిశలో చొరవ చూపాలి అని చెప్పి కూడా ప్రధానిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేయనున్నారు. దాంతోపాటు తెలంగాణలో ఏదైనా ఒక సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలి. విభజన చట్టంలో తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని చెప్పి విభజన చట్టంలో స్పష్టం చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము కేంద్రంతో పర్సు చేయకపోవడం వల్ల ఏపీకి పోలవరానికి జాతీయ హోదా కల్పించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఏ ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా కల్పించలేదు. ఇటువంటి పరిస్థితుల్లో పాలమూరు రంగారెడ్డి లేకపోతే ప్రాణహిత ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలి అని చెప్పి ప్రధానిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేయనున్నారు. ఏదైనా ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తే దాదాపు 90% ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి, ప్రజలకు అది ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. అదే సమయంలో రాష్ట్ర విభజన అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 2 రాష్ట్రాలుగా విడిపోయింది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2014లో. అప్పుడు విభజన చట్టంలో కొన్ని హామీలు ఉన్నాయి. తెలంగాణ ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వము ఆ హామీలు నెరవేర్చలేదు. ఉదాహరణకి కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, దాంతోపాటు బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ, ఉక్కు కర్మాగారము, ఒక సాగునీటి ప్రాజెక్టుతో జాతీయ హోదా, ఇట్లా ఎన్నో అంశాలున్నాయి, పెండింగ్ అంశాలున్నాయి. ఆ పెండింగ్ అంశాల పరిష్కారం దిశలోనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు జరిపే అవకాశాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీకి వెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అవుతారు. మరీ ముఖ్యంగా 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు కూడా తెలంగాణకు సుమారు 900 కోట్ల మేర 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు రావాల్సి ఉంది. దాంతోపాటు గ్రామ పంచాయతీలకు కూడా నిధులు రావాల్సి ఉంది. వీటితో పాటు బ్యాక్వర్డ్ రీజన్ ఫండ్, బీజీఎఫ్ ఫండ్స్ అని చెప్పి కేంద్రంలో ఫండ్స్ ఉంటాయి. ప్రతి జిల్లాకు 50 కోట్ల రూపాయలు మంజూరు చేస్తారు వెనుకబడ్డ జిల్లాల అభివృద్ధి కోసం. అయితే తెలంగాణ ఏర్పాటు తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ నిధులను రాబట్టడంలో గత ప్రభుత్వము వైఫల్యం చెందింది, విఫలం చెందింది. కాబట్టి ఆ నిధులను కూడా తెచ్చుకోవటం ద్వారా తెలంగాణ అభివృద్ధి పథకాలను పరుగులు పెట్టించవచ్చు అని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఈ రకంగా తెలంగాణకు అన్ని శాఖల ద్వారా కానీ, రంగాల ద్వారా కానీ రావాల్సిన పెండింగ్ నిధులు సుమారు 40,000 కోట్లు ఉన్నాయి అని చెప్పి ఆర్థిక శాఖ అధికారులు అభిప్రాయపడతా ఉన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కేంద్రం నుంచి సుమారు 1,00,000 కోట్ల రూపాయల పెండింగ్ నిధులు మేము రాబట్టుకోలేకపోయాము, కాబట్టి పథకాలను అమలు చేయలేకపోయాము అని చెప్పి
గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు ఒప్పుకున్న నేపథ్యంలో కనీసం ఆ 1,00,000 కోట్లలో కనీసం ఒక 40% నిధులు తెచ్చుకుంటే గనక తెలంగాణ ప్రభుత్వానికి ఉపయుక్తకరంగా ఉంటుంది అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీతో మర్యాదపూర్వకంగా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్కలు భేటీ అవుతారు. తెలంగాణకు రావాల్సిన నిధులను మంజూరు చేయాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తారు. దాంతో పాటు విభజన చట్టంలోని హామీలను అమలు చేసే దిశలో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒప్పించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ రాజకీయాలకు అతీతంగా ప్రధానిని కలవడము అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులకు ఒక సాంప్రదాయంగా వస్తున్న నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీకి బయలుదేరుతారు. సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అవుతారు. ఆ తర్వాత కాంగ్రెస్ పెద్దలతో కూడా భేటీ అయి రేపు నాగ్పూర్లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవ ఉత్సవాల్లో రేవంత్ పాల్గొంటారు. అనంతరం హైదరాబాద్కు చేరుకుంటారు. రైట్ నరేష్, థ్యాంక్ యూ. ప్రజాభవన్ వద్ద అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ నెల 23న అర్ధరాత్రి మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన కారు ప్రజాభవన్ ఎదుట ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టి దూసుకెళ్లింది. ఘటనలో బారికేడ్లు పూర్తిగా ధ్వంసం కాగా వాహన వేగానికి కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ప్రమాద సమయంలో కారు ఆగగానే అందులో నుంచి ఒకరు పరారయ్యారు. మరో యువకుడిని పట్టుకున్నారు. మరో 3 యువతులు కూడా కారులో ప్రయాణించినట్టు సీసీ కెమెరాల ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. నిర్లక్ష్యంగా కారు నడిపిన అబ్దుల్ అసీఫ్ పై కేసు నమోదు చేశారు. అయితే ప్రమాద సమయంలో బోధన్కు చెందిన మాజీ ఎమ్మెల్యే తనయుడు కారు నడిపినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేసు నమోదు సమయంలో అసలు నిందితుడిని తప్పించి మరొకరి పేరు చేర్చినట్టు సమాచారం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. పవన్, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ యొక్క యాక్సిడెంట్ కూడా చేశారు. ప్రజాభవన్ వద్ద తప్పసారి అర్ధరాత్రి పూట కూడా ట్రాఫిక్ కు సంబంధించిన భారీ గేట్లను ఢీకొట్టడంతో కారు కూడా పూర్తిగా నుజ్జు అయిపోయింది. దీంతో పోలీసులు కూడా ప్రజెంట్ అదుపులోకి కూడా తీసుకున్నారు సీఎం సమయంలోనే. అయితే దాని తర్వాత పోలీసులు యొక్క మాజీ ఎమ్మెల్యే కొడుకు సోహెల్ కూడా తప్పించేందుకు కూడా పూర్తిగా ఒక పథకం ప్రకారం కూడా ముందుకెళ్లారు. అయితే ఈ యొక్క విషయం ఉన్నతాధికారులు జరగడంతో చాలా సీరియస్ అయ్యారు. సీరియస్ అయిన నేపథ్యంలో దీనికి సంబంధించి సోహెల్ పైన కూడా కేసు నమోదు చేశారు. ప్రజెంట్ కారు సంబంధించి విషయంలో కూడా కార్ను కూడా సీజ్ చేశారు. అయితే ప్రజెంట్ చూస్తే మాత్రము పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఎందుకు పక్కదో పట్టించాల్సి వచ్చిందనే దానిపైన కూడా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే డీసీపీ యొక్క దీనికి సంబంధించి విషయం తెలుసుకొని ఎంక్వైరీ చేయగా ఇందులో కేసు నమోదు చేశారు. అయితే ఇందులో చూస్తే మాత్రము ఒక ఎమ్మెల్యే కొడుకు, మాజీ ఎమ్మెల్యే కొడుకు సోహెల్ ని తప్పించి వేరొక వ్యక్తిని ఒక కేసులో పెట్టేందుకు కూడా తీవ్రంగా ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి చూస్తే మాత్రము దీనిపైన ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. నమోదు చేసి ప్రజెంట్ దర్యాప్తు కూడా చేస్తున్నామన్నారు. అయితే మరోవైపు చూస్తే యాక్సిడెంట్ సమయంలో కారులో ఒక 3 యువతులు, 2 యువకులు ఉన్నట్లుగా తెలుస్తుంది. కారు యాక్సిడెంట్ తర్వాత సోహెల్ అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది. ప్రజెంట్ మాత్రం దీనికి సంబంధించి కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి పోలీసులు అంటున్నారు. హైదరాబాద్ నగర పరిధిలో ఓ పోలీస్ అధికారి అదృశ్యమయ్యారు. మాదాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ రాజేశ్వర్ రెడ్డి ఉదయం నుంచి కనిపించకుండా పోయారు. క్రిస్మస్ పండుగ బందోబస్తీ డ్యూటీ వేశారని ఇంట్లో భార్యకు చెప్పి ఎస్ఐ రాజేశ్వర్ రెడ్డి బయటకు వెళ్లిపోయారు. మధ్యాహ్నం సమయంలో భార్య ఫోన్కు "నువ్వు పిల్లలు జాగ్రత్త" అని మెసేజ్ పెట్టిన తర్వాత ఎవరికీ అందుబాటులోకి రాలేదు. దీంతో అప్రమత్తమైన మాదాపూర్ పోలీసులు ఎస్ఐ రాజేశ్వర్ రెడ్డి ఆచూకీ కోసం వెతుకుతున్నారు. పోలీసు ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక రాజేశ్వర్ రెడ్డి కనిపించకుండా వెళ్లినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
హైదరాబాద్ నగర పరిధిలో ఓ పోలీస్ అధికారి అదృశ్యమయ్యారు. మాదాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ రాజేశ్వర్ రెడ్డి ఉదయం నుంచి కనిపించకుండా పోయారు. క్రిస్మస్ పండుగ బందోబస్తు డ్యూటీ వేస్తారని ఇంట్లో భార్యకు చెప్పి ఎస్ఐ రాజేశ్వర్ రెడ్డి బయటకు వెళ్లిపోయారు. మధ్యాహ్నం సమయంలో భార్య ఫోన్కు "నువ్వు పిల్లలు జాగ్రత్త" అని మెసేజ్ పెట్టిన తర్వాత ఎవరికీ అందుబాటులోకి రాలేదు. దీంతో అప్రమత్తమైన మాదాపూర్ పోలీసులు ఎస్ఐ రాజేశ్వర్ రెడ్డి ఆచూకీ కోసం వెతుకుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్లో అందిస్తారు. ఉషా, మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ రాజేశ్వర్ రెడ్డి అదృశ్యమయ్యారు. ఉదయం నుంచి కనిపించకుండా పోయినటువంటి ఎస్ఐ రాజేశ్వర్ రెడ్డిని మధ్యాహ్నం సమయంలో కుటుంబ సభ్యులకు మొబైల్లో మెసేజ్ చేసి వెంటనే పిల్లలు మీరు జాగ్రత్త అనుకోవడంతో భార్యకు పిల్లలకు మెసేజ్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ మెసేజ్ చూసినటువంటి భార్య వెంటనే మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. క్రిస్మస్ బందోబస్తు అంటూ ఇంట్లో చెప్పి వెళ్ళినటువంటి ఎస్ఐ మధ్యాహ్నం సమయంలో పిల్లలకి మెసేజ్ పెట్టడంతో వెంటనే మెసేజ్ చూసినటువంటి భార్య పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా నిన్న సాయంత్రం వరకు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడంతో ఎస్ఐ ఆచూకీ కోసం మాదాపూర్ పోలీసులు అయితే ట్రేస్ అవుట్ అయితే చేయడం జరిగింది. లాస్ట్ సిగ్నల్ బెంగళూరు సమీపంలో వచ్చినట్టుగా తెలుస్తుంది. తాజాగా చూసుకున్నట్టయితే మనకు అందినటువంటి సమాచారం ప్రకారం రాజేశ్వర్ రెడ్డి ఆచూకీ దొరికినట్టుగా తెలుస్తోంది. తను ఇంటికి వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. నిత్య రైట్ ఉషా, థ్యాంక్ యూ. తిరుమలలో ఈరోజు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన టీటీడీ బోర్డు మీటింగ్ జరగనున్నది. ఉదయం 10 గంటలకు అన్నమయ్య భవన్లో టీటీడీ బోర్డు మీటింగ్ జరగనున్నది. భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన టీటీడీ బోర్డు కొన్ని కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. నూతన ఆలయ నిర్మాణాలు, టీటీడీ టెండర్స్, భక్తులకు అందించవలసిన సేవలకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారు. తిరుమలలో ఈరోజు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన టీటీడీ బోర్డు మీటింగ్ జరగనున్నది. ఉదయం 10 గంటలకు అన్నమయ్య భవన్లో టీటీడీ బోర్డు మీటింగ్ జరగనున్నది. భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన టీటీడీ బోర్డు కొన్ని కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. నూతన ఆలయ నిర్మాణాలు, టీటీడీ టెండర్స్, భక్తులకు అందించవలసిన సేవలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జయజయరాం ఫోన్లో అందిస్తారు. జయజయరాం, గుడ్ మార్నింగ్ నిత్య. ఇవాళ చూసుకున్నట్టయితే ప్రతి మాసంలో జరిగేటువంటి తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సమావేశం ఇవాళ ఉదయం 10 గంటలకు తిరుమల అన్నమయ్య భవన్ లో కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి టీటీడీ బోర్డు మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా హాజరు కానున్నారు. అంటే ఈ యొక్క బోర్డు మీటింగ్ లో భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన కూడా జరగబోతుంది. పలు కీలక నిర్ణయాలకు సంబంధించి బోర్డు సభ్యులందరూ కూడా ఆ నిర్ణయానికి రాబోతున్నారు. దీని నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే తిరుమల టీటీడీలో ఉన్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల మీద కూడా పూర్తిగా కూడా చర్చించబోతున్నారు. అంటే ప్రత్యేకించి మనం చూసుకున్నట్టయితే 2-3 సత్రాల నిర్మాణం, అంటే తిరుపతిలో ఉన్నటువంటి ఆ గోవిందరాజు సత్రాలు, వాటికి సంబంధించి 2-3 సత్రాలు ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తిగా పునర్నిర్మాణం చేయడానికి వాటి మీద పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తో కూడా కసరత్తు చేసేటువంటి పనిలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అయితే నిర్ణయం తీసుకోబోతుంది. అదేవిధంగా మనం మరో కోణంలో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క నాయి బ్రాహ్మణులు రాష్ట్ర దేవాదాయ శాఖ ఆమోదించినటువంటి వేతనాలకు సంబంధించినటువంటి పూర్తిగా కూడా ఈ యొక్క బోర్డు మీటింగ్ లో కూడా చర్చించి దానికి సంబంధించినటువంటి వేతనాల నేపథ్యంలో ఏ మేరకైతే వాళ్ళకు వేతనాలు సంబంధించి ఇవ్వాలి, ఈ యొక్క దేవాదాయ శాఖ ఏ విధంగా అయితే నిర్ణయం తీసుకుంది ఆ మేరకు కూడా దాని మీద చర్చ జరగబోతుంది. అదేవిధంగా మరో నేపథ్యం మనం చూసుకున్నట్లయితే తిరుపతికి సంబంధించినటువంటి ఎస్వి సంగీత నృత్య కళాశాల
సీట్లను పెంచడం కావచ్చు, అదేవిధంగా అదనపు వసతి గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తో ప్రత్యేకించి ఈ యొక్క చర్చలు చేసేటువంటి పనిలో టీటీడీ బోర్డు అయితే ఉంది. మరో కోణంలో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క 23వ తేదీ ప్రారంభమైనటువంటి ఈ యొక్క వైకుంఠ ఏకాదశి ఏదైతే ఉందో జనవరి 1వ తేదీ వరకు కూడా ఈ యొక్క వైకుంఠ ఏకాదశికి సంబంధించిన టికెట్లను ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో టీటీడీ కూడా జారీ చేసింది. అయితే దాదాపు 4,23,500 మంది భక్తులు ఈ యొక్క తిరుమలకు సంబంధించినటువంటి వైకుంఠ ద్వార దర్శనానికి కూడా పూర్తి ఏర్పాట్లు చేసి దానికి సంబంధించి ఇప్పటికీ ఈ 4 లక్షల పైచిలకు భక్తులు దర్శించుకునే విధంగా కూడా టోకన్లు అయితే జారీ చేశారు. అంతేకాకుండా సుమారు 8 లక్షలకు సంబంధించి పైబడి కూడా ఈ యొక్క 10 రోజుల పాటు ద్వాదర్శన ఏర్పాట్లు కూడా టీటీడీ ఇప్పటికే కూడా చేసింది. దీనికి సంబంధించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారికి కావాల్సినటువంటి అన్ని రకాల సేవలు, అంటే వారికి కావాల్సిన ఉచిత గదులు కావచ్చు, అదే విధంగా అన్న ప్రసాదాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో వారికి అందుబాటులో ఉండే విధంగా కూడా టీటీడీ యొక్క బోర్డులో కూడా చర్చించనుంది. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే గతంలో కేవలం 2 రోజుల మట్టుకే, అంటే ఏకాదశి ద్వాదశి 2 రోజుల మట్టుకే ఈ యొక్క ద్వాదశి తలుపులు ద్వారాలు అయితే తెరిచేటువంటి నేపథ్యం ఉంది. అయితే కానీ భక్తులు అందరికీ కూడా ఈ యొక్క వెంకటేశ్వర స్వామి దర్శనం కల్పించాలనేటువంటి నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో 10 రోజుల పాటు ఈ యొక్క వైకుంఠ ద్వార దర్శనాలు కూడా ఏర్పాటు చేశారు. అయితే వీటన్నిటికీ మీద పూర్తిగా కూడా ఇవాళ 10 గంటలకు భూమన అధ్యక్షతన కూడా ఈ యొక్క బోర్డు మీటింగ్ జరగనుంది. ఇవే కాకుండా అటు తిరుపతి కావచ్చు, తిరుమలలో కావచ్చు, 2 ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్లు నిర్మాణాలు, అదేవిధంగా ఈ యొక్క పలు అభివృద్ధి కార్యక్రమాలపైన కూడా పూర్తిగా కూడా బోర్డు చర్చించి పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకోనుంది. రైట్, థ్యాంక్ యూ జయరామ్. ఇవాళ సీఎం జగన్ గుంటూరు జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. ఆడదాం ఆంధ్ర క్రీడా పోటీలను ముఖ్యమంత్రి జగన్ మంగళవారం ఉదయం గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్లో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్నారు సీఎం జగన్. ఇవాళ ఉదయం 10:30కు నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్కు చేరుకోనున్న సీఎం జగన్ షాక్ జెండా, జాతీయ జెండా ఆవిష్కరణ చేయనున్నారు. అనంతరం సీఎం జగన్ ప్రారంభ ఉపన్యాసం చేయనున్నారు. అనంతరం క్రీడా జ్యోతిని వెలిగించి ఆడదాం ఆంధ్ర టోర్నమెంట్ను లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం జగన్. క్రీడాకారులతో సీఎం జగన్ ఇంటరాక్షన్ చేయనున్నారు. నేటి నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు 47 రోజుల పాటు నిర్విరామంగా ఆడదాం ఆంధ్ర పోటీలను నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. తొలి దశలో జనవరి 9వ తేదీ నాటికి గ్రామ వార్డు సచివాలయాల స్థాయిలో పోటీలను పూర్తి చేయనున్నారు. షెడ్యూల్ ప్రకారం జనవరి 10 నుంచి 23 వరకు మండల స్థాయిలో, జనవరి 24 నుంచి 30 వరకు నియోజకవర్గ స్థాయిలో, జనవరి 31 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు జిల్లా స్థాయిలో, ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి పోటీలు జరగనున్నాయి. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7 గంటలకు వరకు పోటీలు నిర్వహించేలా షెడ్యూల్ ఖరారు చేశారు. తెలంగాణ ఎన్జీఓస్ భవనంలోని షట్టర్ను మద్యం షాపునకు ఇవ్వడంతో వివాదం నెలకొంది. మేల్చల్ పట్టణంలోని టీఎన్జీఓస్ భవనంలో సాయి మహేశ్వరి వైన్స్ ఏర్పాటు చేసేందుకు నాగరాజు గౌడ్కు అగ్రిమెంట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న టీఎన్జీఓస్ యూనియన్ నేతలు మేడ్చల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పశ్చిమ గోదావరి జిల్లా నందమూరి గురువు శ్రీరామ భక్త ఆంజనేయ స్వామి 58వ హనుమాన్ వ్రత వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జనవరి 5వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. కృత్తిక నక్షత్రయుక్త
ధనుర్మాకుల మందు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కలశ స్థాపన చేశారు. అనంతరం స్వామివార్ల ఉత్సవ విగ్రహాన్ని హంస వాహనంపై ఉంచి గ్రామోత్సవం జరిపించారు. జై శ్రీరామ్ అంటూ భక్తులు వేసిన నినాదాలు మార్మోగాయి. ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అశేషంగా తరలివచ్చే భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని భీమవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, భీమవరం ఏఎంసీ చైర్మన్ కోటిపల్లి బాబు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. హనుమంతురత్వ అని డిసెంబర్లో వస్తుందండి. ఆ రోజే నుంచి మేము కార్యక్రమం జరుగుతాం. 24వ తారీఖు నుంచి ఈ సంవత్సరం 24/12 నుంచి 5/1/24 వరకు ఈ ప్రోగ్రాం 13 రోజులు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చే భక్తులు రోజుకి అధిక సంఖ్యలో వస్తున్నారని భక్తులు వస్తూ ఉంటారు. అలాగే మాకు ఆఖరి రోజు అంటే 13వ రోజు అఖండ సమారాధన జరుగుతుంది. దానికి 30 నుంచి 40 వేలు భక్తులు వస్తూ. ఇవి వాల్టి మార్నింగ్ మ్యాగజైన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.